హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో ఈ ట్యూటోరియల్లో మీరు 10 విండోస్ 7 కీబోర్డ్ ట్రిక్స్ చూడబోతున్నారు. ఓకే, సో టోటలీ కంప్లీట్గా చూడండి. అండ్ ఇది ఇంపార్టెంట్ ట్రిక్ ఇది. అండ్ అలాగే ఇంతవరకు మా ఈ లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అలాగే ప్రతి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అండ్ టాపిక్లోకి వస్తే కనుక ఫస్ట్ కీబోర్డ్ ట్రిక్ ఏంటి అంటే విండోస్ ప్లస్ టీ. ఓకే, చూడండి, నేను విండోస్ ప్లస్ టీ ప్రెస్ చేశాను. కీబోర్డ్లో ప్రెస్ చేసుకున్నాక మనకి టాస్క్ బార్లో ఉండే పిన్ అయిన ఐకాన్స్ మనకి ఇక్కడ హైలైట్ అయ్యింది. మీరు చూడవచ్చు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను కీబోర్డ్లో రైట్ యారో ప్రెస్ చేస్తున్నాను. మొజిల్లా ఫైర్ ఫాక్స్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ రైట్ యారో ప్రెస్ చేస్తే ఇలా విండోస్ మీడియా ప్లేయర్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ రైట్ యారో ప్రెస్ చేస్తే టాలీ దగ్గరికి వచ్చింది. ఇలా అప్ అండ్ డౌన్ యారో కీస్ ద్వారా టాస్క్ బార్ మీద, అంటే లెఫ్ట్ అండ్ రైట్ యారో కీస్ ద్వారా టాస్క్ బార్లో ఉండే ఐకాన్స్ని ఒక దాని మీద యాక్టివేషన్ ఉంచి దాని మీద ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, విండోస్ మీడియా ప్లేయర్ ఓపెన్ అయింది. ఓకే, ఇది క్లోజ్ చేయడానికి Alt F4 యూజ్ చేయాలి కీబోర్డ్లో. అండ్ ఈ టాస్క్ బార్ని ఉండే ఐకాన్స్ని యాక్టివేట్ చేయడానికి విండోస్ టీతో పాటు విండోస్ షిఫ్ట్ టీ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ విండోస్ మీడియా ప్లేయర్ పెట్టాను, ఎంటర్ నొక్కా, ఓపెన్ అయింది. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ ట్రిక్ ఏంటో చూడండి, విండోస్ ప్లస్ బి. ఓకే, యాక్చువల్లీ విండోస్ ప్లస్ బి అంటే హిడెన్ ఐకాన్స్ని చూడడం కోసం. చూడండి, విండోస్ ప్లస్ బి ప్రెస్ చేయండి. చూసారా, ఇక్కడ షో హిడెన్ ఐకాన్స్ దగ్గర యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఆ హిడెన్ ఐకాన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఎస్కేప్ చేస్తే పోతుంది. నెక్స్ట్ కీబోర్డ్ ట్రిక్ ఏంటంటే విండోస్ ప్లస్ 1 to 9 ఎలా యూజ్ చేయాలి. ఓకేనా, సో చూడండి, విండోస్ కీ పట్టుకొని ఫస్ట్ 1 ప్రెస్ చేస్తే మీకు టాస్క్ బార్లో ఉండే ఫస్ట్ ఐకాన్ యాక్టివేట్ అవుతుంది. చూడండి, మీరు టాస్క్ బార్లో చూడండి, థర్డ్ వన్ విండోస్ మీడియా ప్లేయర్ కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మౌస్తో ఓపెన్ చేయొచ్చు. అదే కీబోర్డ్ ద్వారా మనం ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా ఇప్పుడు అది థర్డ్ పొజిషన్లో ఉంది. చూడండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఉంది. కాబట్టి కీబోర్డ్లో విండోస్ ప్లస్ 3 ప్రెస్ చేయండి, డైరెక్ట్గా మీడియా ప్లేయర్ ఓపెన్ అవుతుంది. దాని పక్కన టాలీ ఉంది కదా, అది ఫోర్త్ వన్ ఉంది. కాబట్టి విండోస్ ప్లస్ 4 ప్రెస్ చేస్తే ఇప్పుడు టాలీ ఓపెన్ అయ్యి టాస్క్ బార్ మీద ఉండే ఐకాన్స్లో ఉండే సీరియల్ ప్రకారము మీరు 1 to 9 వరకు ఏ సీరియల్లో ఉంటే ఆ సీరియల్లో ఉండే ప్రోగ్రామ్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ అలాగే విండోస్ ప్లస్ ఆల్ట్ ప్లస్ 1 to 9 ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ మీడియా ప్లేయర్ పైన రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇస్తే మీకు రీసెంట్గా యూజ్ చేసిన ఫైల్స్, దాని తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఇలా ప్రతి ఐకాన్ పైన రైట్ క్లిక్ ఇస్తే వచ్చే ఆప్షన్స్ని కీబోర్డ్ ద్వారా చూడాలి అంటే విండోస్ Alt 1 ప్రెస్ చేస్తే మొదటి ఐకాన్ పైన రైట్ క్లిక్ ఇవ్వడం జరిగినట్టు చూపిస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు మొజిల్లా ఫైర్ ఫాక్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి అనుకున్నట్లయితే విండోస్ Alt సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2 ప్రెస్ చేయాలి. అప్పుడు దాని మీద రైట్ క్లిక్ వచ్చే ఆప్షన్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ట్రిక్ ఏంటి అంటే విండోస్ ప్లస్ ప్లస్. ఓకే, దీంతో మీరు ఏం చేయొచ్చు అంటే మ్యాగ్నిఫైయింగ్ చేయొచ్చు, అంటే జూమ్ చేయొచ్చు. సో విండోస్ పట్టుకుని ప్లస్ ప్రెస్ చేస్తే జూమ్ అవుతుంది, విండోస్ మైనస్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అనేది అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ కట్కి ఏంటి అంటే విండోస్ ఎస్కేప్. చూడండి, విండోస్ బటన్ పట్టుకుని ఎస్కేప్ చేశారనుకోండి, మ్యాగ్నిఫైయింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది 8th వన్, కంట్రోల్ ఆల్ట్ డి ప్రెస్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. మీరు కంట్రోల్ ఆల్ట్ డి ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్గా కంట్రోల్ ఆల్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా డైరెక్ట్గా డాక్ మోడ్లోకి వచ్చేస్తున్నారు. ఓకే, మళ్ళీ క్యాన్సిల్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా డెస్క్టాప్ మీదకి వచ్చేస్తారు. నెక్స్ట్ 9th వన్ ఏంటి అంటే విండోస్ ప్లస్ జీ అంటే గ్యాడ్జెట్స్. సో డెస్క్టాప్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో రైట్ సైడ్లో గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఆ గ్యాడ్జెట్స్ని హైలైట్ చేయాలనుకుంటే విండోస్ జీ ప్రెస్ చేయాలి. దానికి ముందు గ్యాడ్జెట్స్ ఎలా తీసుకురావాలో చూడండి. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, పర్సనలైజ్లోకి వెళ్ళండి, డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, గ్యాడ్జెట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. నా కంప్యూటర్లో ఇక్కడ గ్యాడ్జెట్స్ డిస్ప్లే కావట్లేదు, ఎందుకంటే నా కంప్యూటర్లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకోమని చెప్తుంది.
సో ఈ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా యాక్టివేట్ చేయాలో మీకు ఇంతకు ముందు ట్యూటోరియల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా చూసి నేర్చుకోండి. ఓకే, సో ప్రస్తుతానికైతే గ్యాడ్జెట్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో గ్యాడ్జెట్ ఓపెన్ కావాలంటే విండోస్ పట్టుకుని జీ ప్రెస్ చేస్తే గ్యాడ్జెట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఫైనల్గా కీబోర్డ్లో ట్రిక్ ఏంటి అంటే విండోస్ ప్లస్ ఎల్. ఓకే, విండోస్ బటన్ పట్టుకొని ఎల్ ప్రెస్ చేసినట్టయితే మీ కంప్యూటర్ అనేది లాక్ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు డెస్క్టాప్ మీదకి వచ్చేయచ్చు. సో ఇదండి ఈ 10 ట్రిక్స్, కీబోర్డ్ ట్రిక్స్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించింది. ఓకే, అండ్ ఈ ట్యూటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.